నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మారుతున్న పరిణామాలు గానీ, ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో కొంత వాడి చర్చలు జరుగుతున్నాయి. సో రాహుల్ గాంధీ ఒక టోన్ గానీ, లేదంటే ప్రియాంక గాంధీ ఒక టోన్ గానీ, ఓవరాల్‌గా కాంగ్రెస్ యొక్క టోన్ గానీ చాలా అగ్రెసివ్‌గా మారిపోయింది. అంటే మోడీని విమర్శించాలంటే కొంత ఆచితూచి మాట్లాడాలి అనే ఒక బ్యారియర్‌ని అయితే వాళ్ళు బ్రేక్ చేసినట్టు కనపడుతోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ అంధభక్తికి ఒక నిర్వచనం ఇస్తూ ఎవరైతే ఈడియట్‌ని ఒక దేవుడని నమ్ముతాడో అతనే అంధభక్తి అని మాట్లాడాడు. నిన్న ప్రియాంక గాంధీ కూడా మోడీ యొక్క సెల్ఫీ వీడియోలని కొంత విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడింది. అంటే మీరు కెమెరా యాంగిల్స్ మారుస్తున్నారు కానీ మీ హృదయాన్ని మార్చుకోండి. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోండి. కెమెరాలు మార్చడం వల్ల మీకేం పని కాదన్నట్టుగా ఆవిడ మాట్లాడింది. సో కాంగ్రెస్‌లో కనపడుతున్న ఈ దూకుడుని ఎలా చూస్తారు? అంటే దూకుడుగా ఉండాల్సినటువంటి సందర్భం వచ్చింది అని వాళ్ళకి అర్థమయ్యి ఈ ఈ వ్యవహారం చేస్తున్నారు. మొన్నటిదాకా వాళ్ళ మీద కూడా క్రిటిసిజం నడిచింది. ఓకే. అంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు బయటకు రావడం లేదు, ఎందుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష సందర్భంగా అది 15 రోజులు దాటిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ నిరసన కార్యక్రమాలు జరిగిన ప్రతి చోట కూడా అక్కడ అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు మాత్రమే కాదు, ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు మీద కూడా విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల పరంపరలోనే ఇక తప్పదు అని ఆ రోజు జరిగినటువంటి దాడి, ఆ దాడి దాదాపు జలియన్వాలా బాగ్ తరహాలోనే జరిగింది. ఆ జరిగిన దాడికి స్పందించకపోతే కుదరదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు కదిలి ముందుకొచ్చి ఆ ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నా కార్యక్రమాన్ని టేకప్ చేశారు. టేకప్ చేసిన తర్వాత దీనికి రీజన్ ఏం చెప్పుకున్నారంటే వాళ్ళు జస్టిఫికేషన్ డైలాగ్, మేము ఎంటర్ అయితే ఏదో మేము చేయిస్తున్న కార్యక్రమంగా ప్రమోట్ అవుతుంది, ఈ బురద దానికి అంటకూడదు అనే ఉద్దేశంతో మేము ఇంతకాలం మౌనం వహించాం, ఇది వ్యూహాత్మక మౌనం అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇలాంటి సందర్భాల్లో వ్యూహాత్మక మౌనాలు అక్కర్లేదు. ఒక పక్కన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అది 20 రోజుల దాకా సాగింది. మీరు దాని మీద మాట్లాడే రైట్ ఉంది, మీకు మాట్లాడొచ్చు. కానీ మౌనం మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేయక్కర్లేదు. కానీ మన దేశంలో ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతోంది, దీని మీద మీరు ఎందుకు నోరు విప్పరు అని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఉంది మీకు. ఆ పని కూడా మీరు చేయలేదనే విషయం ప్రపంచం గమనిస్తోంది. దాన్ని మర్చిపోతే ఎలాగా? ఇప్పుడు మీరు సీన్ మీ వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇది కూడా అర్థమైంది, ప్రపంచానికి గమనిస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి గెయిన్ అవ్వటం కోసం ఇప్పుడు పాత మిత్రుల్ని కలుపుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా బెంగాల్లో కొంత స్నేహం నుంచి పక్కకు వచ్చారు కదా మమతాతో, ఇప్పుడు మళ్ళీ దాన్ని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు, రీబిల్డ్ చేసుకునే గొడవలో ఉన్నారు వాళ్ళు. ఆవిడ వచ్చి సోనియా గాంధీతో సమావేశం అవ్వటము, తర్వాత వీళ్ళు ఈ మధ్య జరుగుతున్న కార్యక్రమాలకు ఆవిడని ఇన్వైట్ చేయటము, ఈ స్నేహబంధం నడుస్తోంది. దీంతో పాటు ప్రతి చోట అలాంటి రిలేషన్స్ పెట్టుకునే ప్రయత్నం. అలాగే యూపీఏ 1లో కలిసి ఉన్నటువంటి శక్తుల వైపు కూడా వాళ్ళు చూస్తున్నారు. యూపీఏ 1లో ఏమున్నాయి సార్? కమ్యూనిస్టులు మేజర్గా ఉన్నారు. అదే కమ్యూనిస్టుల వైపు కూడా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో గుడ్ రిలేషన్స్లోకి వెళ్ళటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే యాజ్ ఏ కూటమిగా కలిసి ఉన్నప్పటికీ కలిసి పోటీ చేసే పరిస్థితులు అయితే లేవు. వాళ్ళు అంటే ఏదో పద్ధతిలో ఒక కూటమిలోకి తీసుకురావాలి అనే ప్రయత్నం అయితే జరుగుతోంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చెప్పలేం. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక దీనిలోకి వచ్చారు. పర్టికులర్గా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, విద్యార్థులు వీధుల్లోకి రావడము, అంత విపరీతంగా తరలి వస్తారు అనే ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు. కానీ అభిజిత్ కూడా ఊహించలేదు ఈ స్పందనని. ఇది వచ్చేసింది. వచ్చేసిన తరువాత ఇది ఇన్స్పైర్ చేస్తోంది ప్రతి ఒక్కరిని. అంటే ఒక నిజాయితీతో కూడినటువంటి
పిలుపు అది నిజాయితీతో కూడిన మాట అనేది గనక కనెక్ట్ అయితే జనాలకి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు అనేది కదిలించింది అందరినీ. ఆ కదలికలో నుంచి వస్తున్న మాటలు ఇవి, ఈ అగ్రెసివ్గా మాట్లాడటం అనేది. అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం ఏది, వీళ్ళు మూడోసారి గెలిచిన క్షణం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి మీద ఒక స్పష్టమైనటువంటి ఆత్మవిమర్శ చేసుకోగలిగితే, చేసుకుని కదలాలి, అప్పుడు కొంత మొబిలైజ్ అవుతుంది. రెండోది, నాకు పర్సనల్గా ఉన్న అభిప్రాయం ఏంటంటే, ప్రతిసారి ఈ శక్తులు ఏవైతే ఈ దేశంలో పీడిత వర్గాలు ఉన్నాయో వాళ్ళు ప్రతిసారి చేస్తున్న తప్పేంటంటే, ఒక ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్పడం కోసం ఇంకొక మెగా పొలిటికల్ పార్టీని గెలిపిస్తారు ఓట్లేసి. వీళ్ళు గెలిచి మళ్ళీ 4 రోజుల తర్వాత ఒక 4 రోజులు వీళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చి 5వ రోజు నుంచి తిరిగి పీడించుకు తినటం మొదలు పెడతారు యాజ్ ఇట్ ఈజ్గానే. వాళ్ళకంటే 2 దెబ్బలు ఎక్కువ వేస్తారు. అయ్యో వీళ్ళు కూడా కొడుతున్నారే అని ఆ ముందు కొట్టిన వాడి దగ్గరికి వెళ్తారు మళ్ళీ. వాళ్ళు ఆ టైంకి అయ్యో మిమ్మల్ని కొడుతున్నారా, ఎంత దుర్మార్గం చూసారా, మేము కొట్టామని కదా వాళ్ళని గెలిపించారు, ఇప్పుడు వాళ్ళు చూడండి ఇంకో 2 దెబ్బలు ఎక్కువే కొట్టారు, మేము లెక్క పెట్టాం అని చెప్తారు. చెప్పగానే మళ్ళీ అటు ఓట్లు పడతాయి, వాళ్ళు గెలుస్తారు. ఇదే నడుస్తోంది భారతదేశ చరిత్ర అంతా. ఇప్పుడు ఈ రిజర్వేషన్ హఠావు అని మాట్లాడుతున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న చరిత్ర ఇది. వీళ్ళిద్దరూ గెలుస్తూ ఉంటారు, వీళ్ళిద్దరూ ప్రయోజనం పొందుతారు, వీళ్ళిద్దరూ వ్యాపారమే చేస్తారు, వీళ్ళిద్దరూ బిజినెస్ లాబీలతో మమేకమై ఉంటారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? వీళ్ళు కదా అధికారంలోకి రావాల్సింది, వీళ్ళని తొక్కి. దాని గురించి ఎవడు మాట్లాడేందుకని? అది ఎజెండాగా రావాలి. అందుకని నేను అభిజిత్ని ప్రత్యామ్నాయం అంటున్నాను, రాహుల్ గాంధీ కాదు ప్రత్యామ్నాయం. కానీ వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ మాటలు చూస్తుంటే మేము ఓన్లీ ప్రెజర్ గ్రూప్గా, ప్రస్తుతానికైతే ప్రెజర్ గ్రూప్గా ఉండటానికి ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి కొంత వాళ్ళని సరైన దిశలో నడిపించడానికే మేము ఉన్నాము, మా టార్గెట్ ఇప్పటికైతే పొలిటికల్గా మేము పోటీ చేయాలి, పోటీ చేయటం అనేది ఇప్పటి ప్రోగ్రాం కాదు. కానీ రేపు పొద్దున అవసరమైనప్పుడు రంగంలోకి రావడానికి అవకాశం ఉంది. అంటే ప్రజల డిమాండ్ల మేరకు రావచ్చు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగలదా యాజ్ ఏ పార్టీగా? అంటే అభిజిత్ దీప్కే మోడీ ఇమేజ్ని పక్కన మనం కొంత కంపేర్ చేయొచ్చు, కానీ యాజ్ ఏ పార్టీగా స్ట్రక్చర్ లేదు కదా. మోడీ ఇమేజ్ని అయితే భారీగా డ్యామేజ్ చేయగలిగారు వాళ్ళు అన్ని విధాలుగాను. కాబట్టి ఇక్కడ నుంచి గనక వాళ్ళు ప్రాపర్గా ఒక విస్తృత ఐక్య సంఘటనతో ముందుకి కదిలితే డెఫినెట్గా ఒక మంచి ప్రెజర్ తీసుకురాగలిగినటువంటి ఒక ఆర్గనైజ్ చేయగలిగిన కెపాసిటీస్ ఉన్నాయి వాళ్ళకి. అంటే వాళ్ళ వెనక మొబిలైజ్ కావడానికి చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహం నుంచి అంటే ఇది ఒక ఆల్టర్నేటివ్గానే చూస్తున్నారు జనాలు. అంటే కాంగ్రెస్ కూడా కాలం చెల్లిపోయిన పార్టీ, పాత విధానాలు. ఇక కాంగ్రెస్ కూడా అంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేసే వర్గాలు కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం చూస్తున్నాయి. ఐదర్ కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్ఫార్మ్ అవటమా, కొత్త జోష్తో కొత్త విధానాలతో ముందుకు రావటమా, లేదంటే మరొక పార్టీ ఈ ఓటు బ్యాంక్ని మొత్తాన్ని తీసుకునేలాగా కాంగ్రెస్ను పూర్తిగా పక్కకు నెట్టి ఒక ప్రత్యామ్నాయంగా. రాహుల్ గాంధీ గారి విషయానికే వస్తే ఆయన మొదట ఎన్డీఏ గెలిచిన ఫస్ట్ టర్మ్లో ఆయనకి ఒకటి అనిపించింది, అంటే హిందూ ఓట్ల కన్సాలిడేషన్ వలన వీళ్ళు అధికారంలోకి వచ్చేసారు కాబట్టి మనం కూడా మోర్ హిందూగా కనిపించాలి అని అనుకున్న మాట నిజం. అనుకుని మోడీ వెళ్ళని గుళ్ళు ఏమున్నాయని చార్ట్ తీసుకుని మార్క్ చేసుకుని ఆ గుళ్ళన్నీ తిరిగాడు ఈయన. తిరిగి తనకి ఒక విచిత్రమైన గోత్రం ఏదో కల్పించుకుని చెప్పడం మొదలుపెట్టాడు. అంటే నేను బ్రాహ్మణ్ణి అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఆ నామాలు అవి తీర్చిదిద్దుకుని వచ్చేవాడు ప్రతిసారి ఫోటోలకి పోజులు ఇస్తూ. ఈ ప్రయత్నం అంతా నడిచింది.
ఏది తర్వాత ఎన్నికల వరకు. తర్వాత ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయన కొంచెం లెఫ్ట్కి తిరిగాడు. అప్పటి వరకు ఒక దశలో ఒక అనుమానం వచ్చింది నాకే రాహుల్ గాంధీ మీద. ఇతను ఏదో ఒక రోజు మైక్ తీసుకుని అసలు మేము కదా బాబ్రీ మసీదుని కోల్చడానికి ఆ రోజున మా నరసింహారావు గారు కదా పావుగంట పడుకోమంది. ఈవెన్ రాజీవ్ గాంధీ కదా ఎలవ్ చేసింది ఆ తాళాలు. అదే మా నాన్నగారు ఎలవ్ చేశారు. నరసింహారావు గారు ఆ రోజు కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ ఉండగా, భద్రతా దళాలు మోహరించి ఉండగా వాళ్ళు పగలగొట్టడానికి మా వాళ్ళు ఒక పావుగంట కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోమని చెప్పింది మేమే. ఈవెన్ రామాయణం కూడా రాజీవ్ గాంధీ హయాంలోనే కదా సార్ డిడి ఛానల్లో వచ్చింది. అది పెద్ద సెన్సేషన్ కదా అది. అవును, అదే దేశ ప్రజలు మూడ్ని సెట్ చేసింది ఒక రకంగా. ఇవన్నీ చెప్పేసుకుంటాడేమో అని నాకు భయం వేసింది. ఇవన్నీ చేసింది మేము. అసలు మేము రాముడు, మేమే రాముడు. కానీ మధ్యలో ఈ ఫేక్ వాళ్ళందరూ వచ్చేసారు. కాబట్టి అసలు జై శ్రీరామ్ నినాదం మాదే అని రాహుల్ గాంధీ గారు ఎక్కడో బరస్ట్ అవుతాడు కాషాయం బట్టలు వేసుకుని అనే దాకా తీసుకెళ్ళాడు వాతావరణాన్ని. తీసుకెళ్ళిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. పైగా వాళ్ళు అంతకు ముందు కంటే ఎక్కువ సీట్లు గెలిచారు అప్పుడు. దాంతో వాళ్ళు విపరీతంగా బలపడిపోయి వీళ్ళు బలహీనపడిపోయి వాట్ నెక్స్ట్ అనేది ఒక ఆందోళనకరంగా మారినప్పుడు మళ్ళీ వ్యూహం మార్చి అటు తిరిగాడు. అటు తిరిగి 3వ ఎన్నికలో ఓడిపోయాడు. ఇప్పుడు 4వ ఎన్నికకి ఏ డ్రామా ఆడాలో తెలిసినటువంటి పరిస్థితి. కాబట్టి అతన్ని టోటల్గా ఎలిమినేట్ చేద్దాం సీన్లో నుంచి అనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు బీజేపీ. ఇప్పుడు ఇతన్ని ఆల్టర్నేటివ్గా ప్రమోట్ చేయటం వెనకాల, రాహుల్ గాంధీని పక్కకు జరపడం వెనకాల కూడా బీజేపీ కుట్ర ఉందని కూడా ప్రచారం చేయొచ్చు బీజేపీ వాళ్ళే. ఇప్పుడు నేనే చెప్తున్నాను, అభిజిత్ని ఆల్టర్నేటివ్గా చూద్దాం, రాహుల్ గాంధీ కూడా కాదు అని. ఈ చెప్పడానికి నాకు ఒక పునాది ఉంది. కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేశంలోకి ఆర్థిక సరళీకరణలు తీసుకొచ్చింది, మన జీవితాలు కార్పొరేట్లకు ఎరపెట్టింది వాళ్ళే కదా. వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు, వాళ్ళకంటే పవర్ఫుల్గా కొనసాగిస్తున్న మాట నిజం. కాబట్టి మేము మానవీయంగా అమలు చేశాము, వాళ్ళు కొంచెం చేశారు, ఇవన్నీ సాటిస్ఫాక్షన్ కలిగించేవి కాదు, జస్టిఫికేషన్ డైలాగులు మాత్రమే. కానీ ఎవరి స్థాయిలో వారు దుర్మార్గాలు చేశారు. ఎమర్జెన్సీలో ఇందిరమ్మ గారు దుర్మార్గాలు చేశారు, అనేక మందిని చంపారు. ఇక్కడ ఆంధ్రదేశంలోనే వెంగళరావు గారి హయాంలో జరిగిన హత్యాకాండ ఎవరూ మర్చిపోలేదు. ప్రజా ఉద్యమాలను ఆయన అణిచివేసిన తీరు అందరికీ తెలుసు. బ్రహ్మానందరెడ్డి గారు జరిపినటువంటి హత్యాకాండలు అందరికీ తెలుసు. పర్టికులర్గా వాళ్ళిద్దరూ, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళందరూ అమలు చేసినటువంటి, అంటే హైదరాబాదులో పాత బస్తీలో 100 మందిని చంపేసిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఏది చెన్నారెడ్డిని తప్పించి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఎక్కించడం కోసం ఇక్కడ శాంతి భద్రతల ఇష్యూ క్రియేట్ చేయడానికి. అది నిజంగా కాన్స్పిరసీ అయినా సార్? అది డెఫినెట్గా కాన్స్పిరసీ. ఓకే, అంటే అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసినటువంటి కమిటీలు చెప్పిన మాట. చెన్నారెడ్డి గారు బహిరంగంగానే చెప్పాడు మీడియా ముందు, నన్ను దిగిపోమంటే దిగిపోతాను కదా, ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఉందా అన్నాడు ఆయన వాళ్ళ ఇంటి ముందే నిలబడి. రాజీనామా చేయడానికి 91 అవును, బాబ్రీ మసీద్కి ముందే. సో ఇవన్నీ సీక్వెల్గా జరిగిన వ్యవహారాలు. కనుక అవసరమైన సందర్భాల్లో వాళ్ళు చేసిన దుర్మార్గాలు కూడా ప్రజల మనసుల్లో స్టిల్ ఉన్నాయి. అందుకని నేను టోటల్గా ఒక ప్రజల నుంచి ఒక ప్రత్యామ్నాయం అనేది మాట్లాడుతూ అభిజిత్ గురించి ప్రస్తావిస్తున్నాను. కానీ దీన్ని వీళ్ళు ఎలాంటి నెరేటివ్లోకి తీసుకెళ్తారంటే, ఈ ఆర్గ్యుమెంట్ని బీజేపీ దగ్గర ఫండ్ తీసుకుని రాహుల్ గాంధీని ఎలిమినేట్ చేసే కుట్రలో భాగంగా జరుగుతోందని కాంగ్రెస్ వాళ్ళు ట్రోల్ చేసే ఛాన్స్ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ట్రోల్ గ్యాంగ్స్ కలవు, వీళ్ళకి ఉన్నాయి. ఈ దేశంలో ఏది మాట్లాడినా ఎటువైపు అయినా తిప్పి ట్రోల్ చేయగల సమర్థులు ఇద్దరు. స్ట్రాంగ్ అంశం దొరకాలి ఏ పార్టీ అంతే. అందుకని జీవితాలు వీడు ట్రోల్ చేస్తాడా వాడు ట్రోల్ చేస్తాడా అని భయపడకుండా ఉన్న విషయం స్పష్టంగా చెప్పగలిగి దాని మీద నిజాయితీగా నిలబడగలగటం మాత్రమే ఇప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమం.
అందుకనే నేను అభిజిత్ గురించి పదే పదే ప్రస్తావించటం. సోనం వాంగ్చుక్ మీద కూడా ఫేక్ అని విపరీతంగా దాడి జరిగింది. అయినప్పటికీ ఒక ఆదివాసీ దళిత్ కాంబినేషన్ బాగుంది. అది అదే జరగవలసిన కార్యక్రమం. కాబట్టి వాళ్ళని నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఈ దేశానికి. మీరు మొన్న కూడా అన్నారు, ఒక ప్రపంచాన్ని ఒక నాయకుడైతే చూడగలిగిన ఒక పరిస్థితి దళితులకి ఆదివాసీలకు మాత్రమే ఉంటుంది. అవును, జీవితం యొక్క హార్షియాలిటీ, సొసైటీ యొక్క హార్షియాలిటీ కూడా వారికే ఉంటుంది కాబట్టి వాళ్ళే బెటర్గా జడ్జ్ చేయగలరు అనేది మీ వాదన. అంతే. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.